మీకు తెలుసా రామ్ చరణ్ గారి మొదటి సినిమా మన రాజమౌళి గారే లాంచ్ చేయాలి. నాకు తెలీదమ్మా. పంచదార బొమ్మ సాంగ్ లో చంద్రబోస్ గారు రాసిన లిరిక్స్ అయితే మొత్తం సినిమా స్టోరీనే చెప్పేస్తుంది. అవునా నిజమా? హీరో విలన్ ఫస్ట్ టైం కలిసిన సీన్ అయితే మెరుపులు వస్తాయి, పక్షులు ఎగురుతాయి, గాలి వస్తుంది. ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. అదేనండి ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్. వెల్కమ్ టు షోగాడు. మరో బ్లాస్ట్ మంది పాస్ట్ మూవీతో మీ ముందుకు వచ్చేసాను. అదే మగధీర సినిమా. బంగారు కోడి పెట్ట వచ్చానండి. ఈ రోజు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఆయన రెండో సినిమా అయిన మగధీర సినిమా విశేషాలు ఏంటో తెలుసుకుందామా? మీకు తెలుసా రామ్ చరణ్ గారి మొదటి సినిమా మన రాజమౌళి గారే లాంచ్ చేయాలి. నాకు తెలీదమ్మా. కానీ చిరుగారి వారసుడుగా రామ్ చరణ్ గారి మొదటి సినిమా ప్రజలను తట్టుకోలేక రెండో సినిమా చేస్తా అని చెప్పి రాజమౌళి గారు చిరంజీవి గారికి మాట ఇచ్చారంట. అందుకే రామ్ చరణ్ గారి రెండో సినిమాగా రాజమౌళి డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ గారు హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించారు. సినిమా కథ విషయానికి వస్తే 400 ఏళ్ల క్రితం చనిపోయిన ప్రేమికులు వాళ్ళ ప్రేమను గెలిపించడానికి మళ్ళీ పుడితే ఏం జరిగింది, వాళ్ళ ప్రేమ గెలిచిందా లేదా అన్నదే సినిమా కథ. ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే బంగారు కోడిపెట్ట సాంగ్ కి చరణ్ వేసే స్టెప్స్ ఒక ఎత్తి అయితే, దాంతో పాటు ఒరిజినల్ సాంగ్ చేసిన చిరంజీవి గారు కూడా 2 స్టెప్లు వేసి అలరించడం అదో మంచి ఫ్యాన్ మూమెంట్. కరణమొగుడు సినిమాకి ఈ సినిమాకి కీరవాణి గారి మ్యూజిక్ అందించడం ఇది ఒక విశేషం. పంచదార బొమ్మ సాంగ్ లో చంద్రబోస్ గారు రాసిన లిరిక్స్ అయితే మొత్తం సినిమా స్టోరీనే చెప్పేస్తుంది. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. హీరో విలన్ ఫస్ట్ టైం కలిసిన సీన్ అయితే మెరుపులు వస్తాయి, పక్షులు ఎగురుతాయి, గాలి వస్తుంది, చాలా బాగుంటది. సీన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. అలాగే ఇంటర్వెల్ తర్వాత మిత్రబింద చున్నీ కోసం హీరో విలన్ చేసే ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఇప్పటికీ గూస్ బంప్స్ మూమెంట్ సీన్స్ లో ఇదొకటి. 100 మందిని ఒకేసారి పంపు షేర్ ఖాన్ అనే ఫైట్ సీన్ తెలుగు సినిమా చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచింది. ఈ సినిమాలో శ్రేయర్ గారి యాక్టింగ్ కూడా ఉంటుంది. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది. ఈ సినిమాకు గాను అప్పట్లో 7 నంది అవార్డులు గెలుచుకుందంటేనే ఈ సినిమాకి ఎంత మంచి ఆదరణ లభించిందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా విజువల్ పరంగా కూడా డిఓపి సెంథిల్ కుమార్ చాలా బాగా తెరకెక్కించారు. ఈ సినిమాకి కీరవాణి గారి సంగీతం, నేపథ్య సంగీతం అదనపు బలం అని చెప్పచ్చు. ఈ సినిమాకి అప్పట్లో పెట్టిన బడ్జెట్ కి మించి కలెక్షన్ సాధించి మొదటి టాలీవుడ్ 100 కోట్లు సాధించిన సినిమాగా, అలాగే ఇండస్ట్రీ రికార్డు కూడా తన పేరు మీద తీసుకుంది. ఇంతకీ ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అదేనండి ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్. మరో బ్లాస్ట్ వన్ ద పాస్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ టు షోగాడు ఛానల్.